బీజేపీ మతం అనే ఒక భయంకరమైన మత్తును జల్లి ప్రజల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తాను. దానికి విరుడుగా ఏం చేయాలి? మతం పేరుతోటి గంపగుత్తగా ఓట్లను కొల్లగొడతాను. మరి ఈ మతంలో ఏ ఏ ప్రజలు ఉన్నారని ఒక లెక్క అయితే తీయాలి కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు హిందూ మతం ఉన్నది. మన హిందూ మతాన్ని ఎవరు లీడ్ చేస్తారు? బ్రాహ్మణులు లీడ్ చేస్తారు. బ్రాహ్మణు కిందనే మొత్తం ఈ సబ్బండ వర్గాలు ఉండాలి. ఇక వాడు ఏ చెప్తే అది వినాలి. మనం కాళ్ళు మొక్కురా అంటే కాళ్ళు మొక్కాలి, పూజ చేయరా అంటే పూజ చేయాలి. సరే, అది దేవుళ్ళకి సంబంధించిన విషయం. మరి రాజకీయంలో కూడా బీజేపీని హ్యాండిల్ చేస్తున్న బ్రాహ్మణులు చెప్పినట్టేనల్లా. బ్రాహ్మణుల పార్టీ బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ. బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ. మరి రాజకీయంలో ఇదే బీజేపీ హిందుత్వం అనే ఎజెండా ఎత్తుకున్నప్పుడు కాంగ్రెస్ కనీసము రాహుల్ గాంధీ దిగిపోయి కార్గేని అధ్యక్షుడు చేసింది కదా. ఒక ఎస్సీనో బీసీనో దేశానికి ప్రధానమంత్రిని చేస్తామంటే అయిపోయేది కదా. ఖచ్చితంగా ఆలోచించేటోళ్ళు ప్రజలు, చల్ మన చేతుల్లోకి అధికారం వస్తుందని. కానీ అది ఆలోచించాలి, ఆయన చేతుల్లోనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్కు కార్గే అధికారికంగా అధ్యక్షుడు కావచ్చు, కానీ నిర్ణయ అధికారం మొత్తం మళ్ళా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలు నమ్మతలేరు, కాంగ్రెస్ పార్టీని నమ్మతలేరు. బీజేపీకి ధీటైన సమాధానం, ధీటైన వ్యూహం రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, సోనియా గాంధీ గారి దగ్గర కావచ్చు లేదు. ఈ విషయం కేటీఆర్ చెప్పింది నిజమే.